ఈరోజు మన జాతిపిత భారతదేశానికి అహింసావాదాన్ని చవిచూపినటువంటి వ్యక్తి, అదేవిధంగా భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకొని వచ్చి భారతదేశానికి స్వతంత్రం రావడంలో బ్రిటిష్ వాళ్ళను ఎత్తులకు పై ఎత్తులేసి వాళ్ళను పూర్తిగా చిత్తు చేసి మన దేశానికి అవలీలగా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ముఖ్య కారకుడైనటువంటి స్థితప్రజ్ఞుడు మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 155వ జయంతి సందర్భంగా బొమ్రాజ్పేట మండలం ఎంఆర్సి దగ్గర మరి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ దౌలతాబాద్ జిహెచ్ఎమైనటువంటి గౌరవ శ్రీహర్ రెడ్డి గారికి, అదేవిధంగా పిఆర్టీయు బొమ్రాజ్పేట మండల శాఖ అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, తపస్ మరి ప్రధాన కార్యదర్శి బొమ్రాజ్పేట మండల శాఖ మరియు బాకారం చంద్రశేఖర్ గారికి, మరి యూటీఎఫ్ అధ్యక్షులు బొమ్రాజ్పేట శాఖ గౌరారం గోపాల్ గారికి, మరి కాశీపతి అన్న గారికి, మరి సోదర మిత్రులు పాత్రికేయ సోదరులు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన భారతదేశం యొక్క మౌలిక వసతులను కానీ దీనికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ దెబ్బతీస్తూ మరి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలిస్తూ ఇక్కడ కేవలం వ్యాపారానికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులను సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో మనం భారతీయ మేధావులైనటువంటి జాతీయ నాయకులైనటువంటి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఈ భారతీయులు చేస్తున్నటువంటి అగడాలను ఏ విధంగా ఎత్తికొట్టాలి, మనం స్వాతంత్రాన్ని పొందాలంటే మన ప్రజలందరినీ ఏ విధంగా ఏకం చేయాలని చెప్పి సమిష్టిగా కృషితో వాళ్ళు ఒక ప్రణాళికను రూపొందించుకొని భారతీయుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇక్కడ సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అనేక మంది పోరాట యోధులు తయారైనటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ ముందుండి మరి జాతీయ సమైక్యతను పెంపొందిస్తూ అహింసా మార్గాన్ని ఎంచుకుందాం, మరి అహింస మార్గం ద్వారానే ప్రాణ నష్టం తక్కువ జరుగుతుంది, దాని ఫలితంగా మనం భారతదేశానికి స్వతంత్రం సంపాదించుకోవచ్చని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన జాతీయ పిత మహాత్మా గాంధీ గారు. మరి ఆ సందర్భంలో అనేక మంది మన అతివాదులు కూడా ఉన్నాడు. భగత్ సింగ్ కానీ, మరి రాణా ప్రతాప్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, మరి సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, ఆ విధంగా చాలా మంది కూడా అతివాదులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సంజాయించి సమన్వయంతో తీసుకొని వచ్చి అతివాదం వల్ల మనం కొంత నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి అహింసా మార్గాన్ని తీసుకొని పోదామని చెప్పి మనందరినీ కూడా ఏకతాటిపై తీసుకున్న వ్యక్తి మహాత్మా గాంధీ. మరి అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి వాళ్ళందరితో సమిష్టిగా కూర్చొని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో దండి ఉప్పు సత్యాగ్రహాన్ని కానీ, అహింసా మార్గాన్ని కానీ, మరి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఆయన సందర్శించినప్పుడు అక్కడ మన భారతీయులకు జరుగుతున్నటువంటి అవమానాలను ఆయన చవి చూసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు మరి సత్య హరిశ్చంద్రుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత ఆయన పూర్తిగా 100% అహింసా మార్గాన్ని ఎంచుకొని మనం సత్య మార్గం ద్వారా పోతేనే మన ప్రాణ నష్టం జరగదు, మన భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు, మన బిడ్డలను కాపాడుకుంటూ దేశానికి స్వతంత్రం తీసుకురావచ్చు అని చెప్పి స్పష్టంగా తెలియజేసినటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారు. మరి ఆయన భావజాల వ్యాప్తి కానీ ఆయన ప్రణాళికలు కానీ చాలా స్పష్టంగా ఉండి భారతీయులందరినీ కూడా ఏకతాటిపై మూమెంట్ నుండి కూడా ఆయన చాలా పకడ్బందీ వ్యూహకర్తగా ఉండి మనకు దేశానికి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారు. మరి ఈ విధంగా ఆయన యొక్క జీవిత చరిత్రను నేటి పౌరులు, విద్యార్థులు చాలా విఘ్నతతో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్రిటిష్ వాళ్ళు తుపాకులతో మన పైన యుద్ధం చేస్తున్నప్పుడు, ఫిరంగులు మన పైన వేస్తున్నప్పుడు, మన పిల్లలందరూ చనిపోతుంటే కూడా సంయమనం చేసి మన స్వాతంత్రం తీసుకురావడానికి కారకుడైనరు. అదేవిధంగా భారతదేశం నుండి పాకిస్తాన్ వేర్పాటవుతున్నప్పుడు, బంగ్లాదేశ్ వేర్పాటవుతున్నప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి భారతీయుల్లో కొంతమంది ముస్లింలు మన దేశానికి వస్తున్నప్పుడు కాందీ సీకులని పేరు పెట్టి వాళ్ళందరూ కూడా మన బిడ్డలే, భారతదేశంలో చోటిద్దాం, మనది జాతీయ సమైక్యతకు ఒక దిశానిర్దేశంగా ఉండాలి, మన విధ్వంసాలకు నష్టం జరగకూడదు, అన్ని జాతులు మిళితమై మన భారతదేశంలో జీవించాలని చెప్పి అందరు కూడా పిలుపునిచ్చినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ, మన జాతిపితగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజు మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పండుగ చెప్పడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా మహాత్మా గాంధీ యొక్క జీవిత చరిత్రను, ఆయన యొక్క భావజాలాన్ని, ఆయన తీసుకున్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా నేటి సమాజం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పుణికిపుచ్చుకొని దిశానిర్దేశాన్ని మరి కొనసాగించాల్సినటువంటి
ప్రపంచ దార్శనికుడు అహింసావాది అయినటువంటి మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు తెలియజేస్తూ, ఆయన జీవితమే సమాజానికి ఒక పాఠం, ఆయన నడిచిన మార్గమే సమాజానికి ఒక మార్గం, ఆ రకంగా ప్రయాణించినటువంటి మహాత్మా గాంధీ గారు 150 సంవత్సరాల క్రితమే చర్చల ద్వారా, అహింసా మార్గం ద్వారా సమాజాన్ని పక్కదో పట్టించకుండా ఆ రోజే ఒక ఇంప్లిమెంటేషన్ చేసి స్వాతంత్రం సిద్ధించి, ఆ రకంగా ఈరోజు జరుగుతున్నటువంటి రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా జరుగుతున్నటువంటి యుద్ధాలు కూడా ఆ రోజు చర్చల ద్వారా అహింసా మార్గం సాధించుకున్నటువంటి మార్గాలను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మనం ఈ సందర్భం కోరుతున్నాం. ఏదైతే ఈరోజు సమాజానికి రెండు మార్గాలను చూసినటువంటి మార్గము చర్చలై ఈరోజు అజెండాగా తీసుకున్నటువంటి ఏకైక మార్గం అని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని ఏకీభవిస్తున్న అటువంటి మార్గాన్ని చూసినటువంటి మహాత్మా గాంధీ గారు, ఆయన